సో 27th నుంచి కూడా కొంచెం ఎక్కువగా రైన్స్ మాక్సిమం పడడానికి ఆస్కారం ఉంది. ఓవరాల్ గా స్టేట్ మొత్తం కూడా రైన్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ ఏదైతే ఉన్నాయో కోస్టల్ డిస్ట్రిక్ట్స్ అన్నింటిలోని కూడా దీని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది ఇంచుమించుగా ఒక 100 kmph అంటే గాలి అంటే విండ్ కూడా ఇంచుమించుగా 100 kmph తో రావటం జరుగుతుందండి. కాబట్టి దీన్ని కొంచెం తీవ్రంగానే పరిగణించి దీన్ని కొంచెం సీరియస్ గానే తీసుకొని స్టేట్ గవర్నమెంట్ ఆల్ HODs కి కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా లాస్ట్ ఎక్స్పీరియన్సెస్ అంటే ఏదో ప్రిపేర్నెస్ తీసుకున్నామంటే అన్ని డిపార్ట్మెంట్స్ మేము ఇలా చేసాం అలా చేసామని చెప్పడం కాకుండా 4 రోజుల ముందు నుంచి కూడా పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఏదైతే ఉన్నాయో అంటే ఇంచుమించుగా ఒక 100 km/h విండ్ వచ్చిన పొజిషన్స్ లోని సైక్లోన్స్ మన స్టేట్ లో హిట్ ఇచ్చినప్పుడు ఏ పారామీటర్స్ లో ఎక్కువ డ్యామేజ్ జరిగింది, ఏ ఏరియాస్ లో ఎక్కువ డ్యామేజ్ జరిగింది అంటే అంత క్లీన్ అబ్జర్వ్ చేసుకుని అప్పుడు సిచ్యువేషన్ ని కూడా బేస్ చేసుకుని ప్రిపేర్నెస్ అనేది తీసుకోవడం జరిగిందండి. అంటే ఓవరాల్ గా చూసుకుంటే లాస్ట్ మనకి హుద్హుద్ టైంలో 185 kmph నుంచి 200 kmph వరకు మనకి విండ్ పొజిషన్ ఉండేది. ఈ రోజు మనం చూసుకుంటే 100 kmph వరకు ఉంది. లాస్ట్ 2023లో జరిగిన ఒక సైక్లోన్ ఒకటి ఉంది, దాంట్లో మాత్రమే మనకి ఇంచుమించుగా 120-100 kmph తో విండ్ మనకు వచ్చింది. సో ఇప్పుడు అవన్నీ కూడా బ్యారేజ్ వేసుకొని వాటన్నిటినీ కూడా ఒక కేస్ స్టడీస్ కింద తీసుకొని ఫర్దర్ గా ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, NDRF, SDRF తో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్, LN డిపార్ట్మెంట్స్ అన్ని, పంచాయతీరాజ్, RWS, ఇరిగేషన్, మేజర్ గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి సార్ కూడా సాయి ప్రసాద్ గారు కూడా ప్రత్యేకంగా దీని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ టైంకే ఐడెంటిఫై చేసుకున్నాం, కొన్ని ఐడెంటిఫై చేసుకుని బండ్స్ ఎక్కడైతే వీక్ గా ఉన్నాయి, బండ్స్ ప్రాబ్లం ఉన్న చోట ఆ ఏరియాస్ లో ముందే ఐడెంటిఫై చేసుకుని వాటన్నిటి దగ్గర కూడా ఈ శాండ్ బ్యాగ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఎక్విప్మెంట్ అంతా రెడీ చేసుకోవడం, ఒక VRO స్థాయి వ్యక్తిని కూడా దాని మీద ఒక మానిటరింగ్ కి అక్కడ ఆ ఏరియాస్ లోని డిప్యూట్ చేయడం కూడా జరిగిందండి. సో ఎక్కడ కూడా ఎటువంటి బ్రీచెస్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ అబ్స్ట్రక్షన్స్ ఏదైతే ఉంటాయో కాలువల్లో కానీ కెనాల్స్ లో కానీ అబ్స్ట్రక్షన్స్ కూడా క్లియర్ చేయమని ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళినాయి. మేము చెప్పేది ఏంటంటే ఎవ్రీథింగ్ ఏది వచ్చినా కూడా ఎదుర్కోవడానికి అదేవిధంగా సహాయక చర్యలు చేయడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. ఎటువంటి హ్యూమన్ లాస్ జరగకూడదు, ప్రాపర్టీ లాస్ కూడా మాక్సిమం మినిమైజ్ చేయాలి అన్న దృక్పథంతో ఈ రోజు క్యాటిల్ లాస్ గానీ హ్యూమన్ లాస్ గానీ ఉండకూడదు అనేది టార్గెట్ గా పెట్టుకుంటున్నాం. ప్రాపర్టీ లాస్ కూడా మినిమైజ్ చేయాలి అనే ఉద్దేశంతో మాక్సిమం ఈ రోజు మేము పనిచేసుకుంటున్నాం. ముఖ్యంగా సోషల్ మీడియాస్ లో కొన్ని చోట్ల చాలా మంది ఫేక్ ప్రచారాల్ని చాలా ఎక్కువగా చేస్తున్నారు. ప్రజల్లో ఒక పానిక్ సిచ్యువేషన్ ని క్రియేట్ చేయడానికి చూస్తున్నారు. దయచేసి అలాంటి వాటిని నమ్మొద్దని చెప్తున్నాం. ఆ ప్రజల్ని పానిక్ చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు క్రియేట్ చేస్తే గనక ఎటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. ప్రజలకి నేను చెప్పబోయే ఒకటే విన్నపం అండి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిపార్ట్మెంట్స్ అన్నిటి తరఫున కూడా ఈరోజు మీ అందరికీ ఒకటే విన్నపం అండి, దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనే అవసరం లేకుండా బయటికి రావద్దు. ఎటువంటి అవసరమైన ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మాకు టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా మేము అన్ని హెడ్ క్వార్టర్స్ కి కూడా పంపించినాం. ఆ టోల్ ఫ్రీ నెంబర్స్ కి మీరు ఇన్ఫార్మ్ చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. హుద్హుద్ లాంటి సిచ్యువేషన్ నే ఆ రోజు మనం మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎలా హ్యాండిల్ చేశారో మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు కూడా అంతకన్నా బెటర్ ఎక్విప్మెంట్ తో ఎంత మేరకు అంటే ఇందాకే మన సాయి ప్రసాద్ గారు చెప్తున్నారు, ఎప్పుడు ఉన్న సైక్లోన్ ప్రిపరేటరీ కన్నా ఈసారి మనం ఇంకొంచెం ఎఫెక్టివ్ వేలో ముందుకెళ్తున్నాం. టెక్నాలజీని బేస్ చేసుకుని ముందుకెళ్తున్నాం. టెక్నాలజీని బేస్ చేసుకోవడం కూడా ఎంత బేస్ చేసుకుంటున్నామంటే వాళ్ళకి టేబులర్ ఫామ్ కూడా ఇచ్చి ఆన్లైన్ లో ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది అయితే ఏ డిపార్ట్మెంట్ లో ఇబ్బంది అయినా కూడా అక్కడ టేబులర్ ఫామ్ లో కనుక మాకు ఇన్ఫార్మ్ చేస్తే ఇమీడియట్ గా ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్ కి కూడా అది చేరే పరిస్థితి. అదేవిధంగా శాటిలైట్ ఫోన్స్ ఇంతకు ముందు చాలా తక్కువగా ఉండేవి. శాటిలైట్ ఫోన్స్ హై ఫ్రీక్వెన్సీ ఫోన్స్ దగ్గర నుంచి శాటిలైట్ ఫోన్స్ వరకు ఎక్కడైనా ఇమీడియట్ గా వాళ్ళకి సిగ్నల్స్ లేక వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడితే కనుక విత్ శాటిలైట్ ఫోన్స్ ముందే అక్కడ డిప్లాయ్ చేస్తాం. అంటే ఏదో తుఫాన్ వచ్చింది తర్వాత ఫోన్స్ అన్ని పట్టుకుని ఆఫీసర్లు వెళ్ళడం అని కాదు. అట్ ద సేమ్ టైం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే మనకి ఎఫెక్ట్ అవుతుంది అని మనం ముందుగానే ప్రిపేర్నెస్ లో ఉన్నామో ఆ ఏరియాస్ కి ఈ ట్రాన్స్ఫార్మర్స్ అని పోల్స్ అని ఇవన్నీ కూడా ముందుగానే డిప్లాయ్ చేయమని మన సార్ కూడా వాళ్ళందరూ కూడా ఈ రోజు ఇక్కడ ఆర్డర్స్ జారీ చేయడం జరిగిందండి. సో అన్ని విధాల తుఫానికి సంబంధించి ఇప్పుడు మనకి ఈ మోంతా తుఫానికి సంబంధించి ప్రతి ఒక్క విషయంలోనూ కూడా ప్రిపేర్నెస్ లో ఉన్నాం. మేమందరం కూడా ప్రజలు కూడా దీనికి సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. మరొకసారి సోషల్ మీడియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు
ఫేక్ ప్రచారాలని మీరు ఆపాలి, ఆపకపోతే మాత్రం కఠిన చర్యలు.